గారు బాగున్నారా? ఖుషి. నా బ్యాడ్ లక్ ఏంటి అంటే, మామ్ బాగుంది. డ్యాడ్ అయితే లేరు. సురేష్ గారు చిన్నప్పుడే చనిపోయారు. హ్మ్. మీ స్టడీ ఏంటి? నాది డిగ్రీ కంప్లీటెడ్. ఇంకా చెప్పలేను. చెప్పలేను. లే నీకు ఎన్నిసార్లు చెప్పాలో చెప్పలేక సచ్చిపోతున్నా. ఓకే. ఓకే. అది కదా! ఏదో అందులో జాబ్ చేస్తున్నా అన్నావు. గుర్తొచ్చిందిలే. అయ్యో! అవునా? సో సాడ్. సేమ్ నా డ్యాడ్ కూడా లేడు. మా డ్యాడ్ అంటే ఇలా ఉంటాడు అని తెలుసుకునే అంటే డ్యాడ్ అంటే ఒక ఇది అని తెలుసుకునేలో మాకు ఊహ వచ్చేలోపే ఇంక లేరు. మా డ్యాడ్ కూడా నా చిన్న వయసులోనే చనిపోయారు. ఈ డ్యాడ్ కానీ, మమ్మీ కానీ లేకపోతే అబ్బా! ఆ పిల్లలు కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నాకు 2 ఇయర్స్ ఏజ్‌లోనే చనిపోయారు. ఇంకా అంటే మీకసలు ఇంక తెలీదు కూడా. మాకు కొంచెం అట్లా ఊహ వచ్చి రాక ఉన్న ఏజ్‌లో చనిపోయాడు గదా! సేమ్ నేను కూడా మా డ్యాడీ ఫేస్ చూడలేదు. మా డ్యాడీతో పడుకోలేదు. మా డ్యాడీ ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. హ్మ్. చాలా బాధ అనిపిస్తుంది. అంటే బాధ అనిపిస్తుందో లేదో పక్కన పెడితే, వేరే వాళ్ళ డ్యాడ్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే అప్పుడు గుర్తొస్తాడు. మా డ్యాడ్ ఉండి ఉంటే మాకు ఇలా ఉండేది కదా అని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మా డ్యాడీ ఎలా ఉంటాడు అని మా మమ్మీని అడిగితే మా మమ్మీ చెప్తుంది. మీ బ్రదర్ లాగా ఉంటాడు అని. సేమ్ బ్రదర్ లాగే ఉంటాడు అంటారు. మీ అన్నయ్య మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది అమెరికన్